Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వలవల బాబ్జీ వారి ఇంటి వద్ద జనసేన ఇన్ఛార్జి బోలిశెట్టి శ్రీనివాస్ భేటీ అయ్యారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా తాడేపల్లిగూడెం సీటు జనసేనకి కేటాయించడం ద్వారా మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతు జనసేనకి ఉంటుంది అని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించిన తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థిగా మిత్రులు బొలిశెట్టి శ్రీనివాస్ గారిని నియమించడం జరిగింది. మరి ముఖ్యంగా ఈవేళ మేమందరం కూడా ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేసుకుని రేపు నుంచి కార్యాచరణ ఎలా చేయాలన్న విషయాల గురించి చర్చించడం జరిగింది. మరి నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారు నన్ను, మా ముఖ్య నాయకులు కొంతమందిని పిలిపించి దశ దిశ నిర్దేశించడం జరిగింది. దాని మీదట నిన్న మేమిద్దరం కలవాలి, కానీ నిన్న సాయంత్రం నేను విజయవాడ అమరావతి వెళ్ళడం వల్ల మరి డిలే అయిన పరిస్థితి. కానీ ఈవేళ ఉదయం కూర్చున్నాం, అన్ని విషయాలు కూడా కూలంకషంగా మాట్లాడుకోవడం జరిగింది. కేడర్ని ఎలా ముందుండి నడిపించాలి, మరి ఈ ఎలక్షన్లో అత్యధిక మెజార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గం జిల్లాలోనే పెద్ద మెజార్టీ తీసుకురావాలన్న సంకల్పంతో కేడర్ అంతా ఉంది. ముఖ్యంగా మా ఇద్దరి మధ్యన పూర్తి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మిత్రులు వరవల మల్లికార్జునరావు గారు మరియు ముఖ్య నాయకులందరినీ ఈరోజు కలిసి నా యొక్క అభ్యర్థిత్వానికి మద్దతుగా కూడగట్టుకోవడానికి నిర్ణయం కలవాల్సి ఉంది. కానీ పార్టీ ఆఫీస్కి బాబ్జీ గారు వెళ్ళడం వల్ల ఈరోజు పొద్దున్న ఇంటికాడ కలిసి అన్నీ డిస్కస్ చేసి ఉమ్మడి కార్యాచరణే ఉంటుంది. రాబోయే రోజుల్లో ఎప్పుడైనా పార్టీలు కలవడమే కాదు, మనం ఒకసారి కలిసిన తర్వాత ఎలాంటి అరమరికలు లేకుండా, అంతకుముందు కూడా నాకైతే ఏం లేవు, ఎవరి పార్టీలలో అభ్యర్థులుగా ప్రయత్నం చేసుకుంటారు, దాన్ని చెరవలపల్లిగా పేపర్లు రాయొచ్చు, మధ్యవర్తులు అనుకోవచ్చు తప్ప నేను ఎప్పుడూ దాన్ని సీరియస్గా తీసుకోవడం లేదు. ప్రయత్నం చేస్తే తప్పు ఏంటనేది నా ఉద్దేశం. ప్రయత్నం చేసుకుంటాలో ఎలాంటి తప్పు లేదు. అది వచ్చిన తర్వాత మన అండర్స్టాండింగ్లో వెళ్ళకపోతే మన తప్పు అవుతుంది. కాబట్టి నేను ఫస్ట్ బాధ్యత కలిసిన తర్వాత నేను ఎవరి దగ్గర నేను వెళ్ళాలని నేను పొద్దున్నే ఫోన్ చేశాను. రారా వెళ్తూ మాట్లాడదామని చెప్పాడు. తప్పకుండా నిన్న కలవాలని ట్రై చేశాను, కానీ నిన్నంతా ఆడు బిజీగా ఉన్నాడు. నేను కూడా బయట తిరగడం జరిగింది. ఈరోజు అందరినీ కలిసి ముఖ్య నాయకుల్ని మండలాల్లో కానీ పట్టణంలో కానీ ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళకి పెత్తనం ఇచ్చే పరిస్థితి నా జీవితంలో ఎప్పుడు నేను చేయలేదు. ఎందుకంటే మున్సిపల్ చైర్మన్గా చేశాను. నేను బీజేపీని లేకపోతే అప్పుడు ఆ రోజు పొత్తులో ఉన్నప్పుడు సమగౌరవం కాదు, ఎక్కువ గౌరవం ఇచ్చేవాళ్ళకి. కానీ మేము చాలా ఇబ్బందులు పడ్డాం. అనుభవం ఉండటం వల్ల మా నాయకులు కూడా కొంత అనుమానం ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఈరోజు బయట పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారేమో, మనం అంతా ఏమైపోతాం, పార్టీ జెండా మోసిన భయం మీకు అక్కర్లేదు. నేను ఏదైతే మాట్లాడినానో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాక నా ప్రాణం పోయినా వెనక్కి తిరగలేదు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం పట్టెంపాలెం పల్లెపోరు కార్యక్రమాన్ని నిర్వహించిన ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్.
శ్రీ పొలిశెట్టి శ్రీనివాస్ గారు మన పెద్ద ఆశీస్సుల కోసం మన పట్టణపాలెం గ్రామం ఇచ్చేది జరిగింది. పాంప్లెట్ పట్టుకోండి సార్ పాంప్లెట్ పట్టుకోండి పాంప్లెట్ పట్టుకోండి. గాజు గ్లాస్ గుర్తుపై వేసి గ్రామంలో ఇంత ఘనస్వాగతం ఏర్పాటు చేసినటువంటి మండల ప్రెసిడెంట్ అడపా ప్రసాద్ గారికి, ఈ గ్రామ సర్పంచ్ పోతన గారికి, ఇక్కడ ఉన్నటువంటి జనసేన కార్యకర్తలకు, నాయుడు శ్రీను గారు, వాసు గారు, ఇంకా సత్యనారాయణ గారు, బాటే ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మరి ఇంత జయప్రదంగా జరిగినందుకు మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అసలు ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందంటే దానికి కారణం ఎన్టీ రామారావు గారు. ఆ రోజు కనుక ఫ్రీగా కరెంట్ ఇవ్వకపోతే ఈ ప్రాంతం అంతా ఇక్కడ కూడా మనకి 50 ఎకరాల రైతు తింటాకే ఉంటాకే ఉండేది తప్ప కనీసం సైకిల్ కూడా కొనుక్కునే పరిస్థితులు ఆ రోజుల్లో తెలుసు. అలాంటి పరిస్థితి నుంచి గౌరవనీయులు ఎన్టీ రామారావు గారి దయ వల్ల ఈ ప్రాంతం అప్పుడంతా కూడా ఈ డెవలప్ అయిన సంగతి మనకు తెలుసు. ఈ ప్రాంతంలో ఓటడిగే హక్కు తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి, బీజేపీ పార్టీకి మాత్రమే ఉంది. ఇందుకో చెప్తా, ఇవాళ కౌలు రైతు చనిపోతే సొంత డబ్బుని 35 కోట్ల రూపాయలని ఇచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రతి రైతుకు కూడా 6,500 రూపాయలు ఇస్తే అది కూడా జగనన్న ఫోటో ఇస్తున్న సందర్భం మీ అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రాన్ని ఆలీబాబా 40 దొంగలు కొంతమంది ఉండేవారు ఇది వరకు. వాళ్ళు వస్తే గ్రామం అంతా ఖాళీ, ఉన్న ఆస్తులన్నీ దోసుకెళ్ళిపోయారు. అలాంటి పరిస్థితుల్లో ఈ వైసీపీ నాయకుల పరిపాలన జరుగుతూ ఉంది. ఈ ముఖ్యమంత్రి నాయకుడైతే ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ కూడా 40 దొంగల ముఠాలో ఒకటిగా మనం భావించాలి. మట్టి అమ్ముతారు, ఇసుక అమ్ముతారు, ఇంకా వాళ్ళు ప్రతి దాంట్లో డబ్బు ఉండాలి. మరి వాళ్ళు ఉచిత ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళదే. అంతేకాకుండా లిక్కర్ షాపుల మీద వచ్చే ఆదాయం కూడా వీళ్ళు వాటా తీసుకున్న సందర్భం మీకు తెలుసు. ఇవాళ ఆ రోజు 70 రూపాయలు ఉండే లిక్కర్ని ఈ రోజు 280 రూపాయలకు అమ్ముతూ ఉన్నారు. అది లెక్క లేదు, జమ లేదు. పేద ప్రజలు పట్టుకొట్టినటువంటి ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి పడిపోవాలని కూడా ప్రజలు అనుకుంటూ ఉన్నారు. ఇవాళ చూస్తే ఇవాళ ఎమ్మెల్యేలు ఒక రాక్షస పరిపాలన చూసాం. ఈ రాక్షసుడు ఏమన్నాడంటే జన సైనికులు అంట బ్లేడ్ బ్యాచ్ అంటండి. జన సైనికులు బ్లేడ్ బ్యాచ్. ఎందుకంటే జన సైనికులు ఎక్కడ కష్టం ఉంటే అక్కడ ఉంటారు కాబట్టి ఎక్కడైనా స్వతహాగా కష్టం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము కష్టం తీరుతూ ఉంటారు కాబట్టి రౌడీలే అండి. అందులో రౌడీజం చూపిస్తాం కష్టాలకి, ప్రజలకు అండగా ఉండడానికి. ఎందుకంటే కరోనా కాలంలో మీరు ఎవరో రాకపోయినా మనం వెళ్ళి మా పొలిశెట్టి శ్రీనివాస్ గారు చెప్తే మా జన సైనికులు వెళ్ళి ప్రజల కష్టాలు తీర్చారు. అలాగే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉండి నియోజకవర్గానికి పైసా చేయకపోయినా ఈ రోజు మొదలెట్టాడండి. ఈ రోజు చాలా గ్రామాల్లో ఈ ఊరికి 50 లక్షలు ఇస్తున్నాను, ఈ ఊరికి 30 లక్షలు ఇస్తున్నాను, ఈ ఊరికి 40 లక్షలు ఇస్తున్నాను. ఇప్పుడు కోడ్ వచ్చేసిన తర్వాత ఈ 10 రోజులు, ఈ 4 రోజులు ఇలా చేసేస్తారు అన్నమాట అండి. ఎందుకు ఈ పూటకమే. కానీ పొలిశెట్టి శ్రీనివాస్ గారు అలా కాదు. ఈ నియోజకవర్గంలో అధికారులు లేకపోయినా రఘురామ కృష్ణరాజు గారితో ఆయన నేను ఈ నియోజకవర్గానికి ఏమైనా చేయాలని ఆయనతో సుమారు 10 కోట్ల రూపాయల వర్కులు ఈ నియోజకవర్గంలో చేయించారు. అది పొలిశెట్టి శ్రీనివాస్ గారు అంటే. ఎందుకంటే ఆయనకు అధికారం అవసరంలా, ఆయన దోచుకోవాలని పని లేదు. పల్లెపూరులో భాగంగా తాడిపేడు మండలం పట్టెంపాలెం గ్రామం నుంచి మన ప్రీతమ నాయకులు, జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు, జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి శ్రీ పొలిశెట్టి శ్రీనివాస్ గారు మరి ప్రతి ఇంటికి వెళ్లి మరి వారి యొక్క సమస్యలను తెలుసుకుని రాబోయే కాలంలో వారి యొక్క సమస్యలను తీర్చే విధంగా ఈ రోజున పర్యటన జరుగుతా ఉంది. మనం చూస్తా ఉన్నాం. మరి గడిచిన 5 సంవత్సరాల్లో మరి ఏదైతే
2019లో మనం కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ రోజున ఓటమి చెందిన నిరాశ చెందకుండా ఏ రోజుని విశ్రమించకుండా మరి ఏదైతే ఈ 5 సంవత్సరాల్లో గడిచిన 5 సంవత్సరాల్లో ప్రజాసేవే లక్ష్యంగా మరి ఎవరికైతే ఆపద ఉందో అక్కడుంటూ ప్రతి ఒక్కరిని ఆదుకుంటూ ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కూడా సేవ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ నియోజకవర్గంలో మన ఒక్క బెల్లిశెట్టి శ్రీనివాస్ గారు మాత్రమే. మరి చూసాం గత కరోనా కాలంలో కష్టకాలంలో మరి బయటికి మనిషి కూడా రాలేని పరిస్థితుల్లో మరి ఆయన బయటకు వచ్చి ప్రతి గ్రామం తిరిగి ప్రతి గడప గడపకి వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా నిత్యావసర సరుకులు కానీ ఏఎంసీ మాజీ డైరెక్టర్ పాతూరి యూత్ సభ్యులు దాట్ల జగన్నాథరాజు పుట్టినరోజు సందర్భంగా పడాల జీవన సంధ్య వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం ఏర్పాటు చేశారు. జగన్నాథ్ రాజు గారు పుట్టినరోజు సందర్భంగా అన్నదాత జగన్నాథ్ రాజు గారు పుట్టినరోజు సందర్భంగా అన్నదాత నా జన్మదిన సందర్భంగా మా మిత్రులు పాతూరి సభ్యులు ఉదయం మేము ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసినటువంటి వినాయకుడి యొక్క ఆశీస్సులతో పూజా కార్యక్రమాలు నిర్వహించి అలాగే తదనంతరం ఇక్కడ పడాల ఉద్దేశంలో అన్నదాన కార్యక్రమం అలాగే మేము ఎప్పుడూ కూడా వ్యాపార కేంద్రంగా నిర్వహించి మా ఆఫీస్ నుంచి పాలూరు సాయికృష్ణ గారు ఆధ్వర్యంలో కేక్ కటింగ్ సాయంత్రం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా పొద్దు నుంచి నాతో పాటు ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి మా మిత్రులు పాతూరి సభ్యులు నీలం సురేష్ గారు అలాగే రావణ గారు అనుమల్ సింగ్ గారు దివాకర్ గారు అలాగే కొండేటి రమేష్ గారు కోడే నాని గారు పెద్దలు తాటికల్ వీరన్ గారు అందరూ కూడా పొద్దున్న వచ్చి నన్ను ఆశీర్వదించడం జరిగింది. అలాగే జోల్పాలి తరఫున పాలూరు సాయికృష్ణ గారు అలాగే కోతుమం సెంటర్ నుంచి గంధం హరి గారు అలాగే మరో మిత్రుడు జానకి మునేశ్వరరావు గారు అబ్బాయి కూడా రావడం జరిగింది. నాని గారు అంబులెన్స్ నాని గారు అందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా అలాగే నన్ను ప్రత్యక్షంగా కానీ ఫోన్ ద్వారా కానీ ఆశీర్వదించినటువంటి మిత్రులకి పెద్దలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ముఖ్యంగా మా పాతూరి సభ్యులు కానీ నాతో స్నేహం చేసినటువంటి ఏ మిత్రులకి ఏ కష్టం వచ్చినా కానీ ఒక మంచి వచ్చినా వాళ్ళ ఇంట్లో ఒక శుభకార్యం జరిగినా ఆ శుభకార్యంలో వాళ్ళ కుటుంబంలో నా కుటుంబంలో జరిగిన శుభకార్యంగా భావించి నేను వాళ్ళతో పాటు ఉండడం జరిగింది. అలాగే కష్టం వచ్చినప్పుడు కూడా నేను అదేవిధంగా ఒక కుటుంబ సభ్యుడిగా ఇప్పుడు భగవంతుడు శక్తించినంతసేపు నేను అదే విధంగా ఉంటానని అలాగే నాకు ఒక పేరు వచ్చినా ఒక శక్తి వచ్చినా అది నా వల్ల 10 మందికి ఉపయోగపడే విధంగా నలుగురు ఉపయోగపడే విధంగా శక్తి సామర్థ్యాలు భగవంతుడికి ఇవ్వాలని అలాగే ఎప్పుడు కూడా నేను ప్రయాణం చేసినటువంటి ప్రతి మిత్రుడికి కూడా ప్రతి వ్యక్తికి ఈ రోజు ఎలా ఉన్నానో రేపు ఎల్లుండ ఎప్పుడు కూడా నమ్మకం కరిసత్యనారాయణ గారు చెప్పినట్టు మా మిత్రుడు నీలం సురేష్ గారు చెప్పినట్టు ప్రతి మిత్రుడికి కూడా ఈరోజు మా అందరి ఆప్తమిత్రుడు మా పాతూరి ముఖ్య సభ్యుడైనటువంటి డాక్టర్ జగన్నాథరాజు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఉదయం నుంచి పలు పూజా కార్యక్రమాలు అలాగే పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈ రోజున ఈ పడాల వృద్ధాశ్రమంలో ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చేటటువంటి మా మిత్రులు నిమ్మకాయల సత్యనారాయణ గారికి అలాగే పాలూరు శివ గారికి అలాగే సాయి గారికి అలాగే మా పాతూరి సభ్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా మిత్రుడు జగన్నాథరాజు మా అందరికీ కూడా ఎంతో ఆప్తుడు. అదేవిధంగా ఈ తాడేపల్లి పట్టణంలో తన స్థాయికి మించి సేవా కార్యక్రమాలు ఎప్పుడూ కూడా ప్రతి సందర్భంలో నిర్వహిస్తూ ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళందరికీ తనకున్న దాంట్లో సహాయం చేస్తూ మా అందరికీ ఏ అవసరం వచ్చినా కానీ అడుగడుగునా మా వెన్నంటూ ఉండి మమ్మల్ని నడిపించే మా మిత్రుడు
ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని పెంటపాడు మండల జనసేన పార్టీ అధ్యక్షుడు పుల్ల బాబీ అన్నారు. ఉమ్మడి అభ్యర్థిగా బొలిశెట్టి శ్రీనును ప్రకటించడంతో పెంటపాడు మండలం పడమర విప్పర్ గ్రామానికి చెందిన జనసేన పార్టీ గ్రామ అధ్యక్షుడు కందులపాటి బాలకృష్ణ ఆధ్వర్యంలో సుమారు 20 మంది సైనికులు పాదయాత్రగా ద్వారకా తిరుమలకు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమానికి పుల్లా బాబీ, రూరల్ మండల జనసేన పార్టీ అధ్యక్షుడు అడపా ప్రసాదులు ముఖ్య అతిథులుగా విచ్చేసి జెండా ఊపి ఈ పాదయాత్ర ప్రారంభించారు. ఓకే నెక్స్ట్ రండి. నెక్స్ట్ రండి. నెక్స్ట్ నెక్స్ట్ ఇంకెవరన్నారా? ఆగ్రబాబు నేను కదా నెక్స్ట్ ఇంకా నేనదా గ్రామం సుకాల దెబ్బ నుండి జనసేన పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులైన కందులపాటి బాలకృష్ణ గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి టికెట్ వస్తే గనక ద్వారకా తిరుమల పాదయాత్రగా నడిచొస్తామని వాళ్ళ మిత్ర బృందం అందరూ మొక్కుకోవడం, అలాగే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి టికెట్ రావడం, ఆయన మొక్కు తీర్చుకోవడం కోసం ఈరోజు ద్వారకా తిరుమల పాదయాత్ర మొదలుపెట్టారు. వారికి ప్రయాణం సుఖంగా జరగాలని, అలాగే బొలిశెట్టి శ్రీనివాస్ గారు టికెటే కాదు టికెట్తో ఘన విజయం సాధించాలని మొక్కుకుని ఆ ఏడుకొండల వారిని కోరుకుని అందరూ ఆశం కోరుతున్నాం. ఖచ్చితంగా బొలిశెట్టి శ్రీనివాస్ గారు లాంటి వ్యక్తి ఎన్నికల్లో విజయం సాధిస్తారు. ఎందుకంటే 2019లో ఆయన ఓడిపోయినా కానీ జన సైనికులు అందరినీ నేనున్నానని మీకు అండగా ఉంటూ, అలాగే ప్రజలతో మమేకం అయ్యి నెక్స్ట్ సంవత్సరం కరోనా రావడం, అలాగే కరోనాలో పేదలకు నిత్యావసర వస్తువులు అందిస్తూ, అలాగే కూరగాయలు అందిస్తూ, వైద్య సేవలు కూడా అందిస్తూ ప్రజలందరికీ చెరువులో ఉన్నారు. అలాగే ఈ గ్రామంలో ఒక బీసీ కులానికి చెందిన వృద్ధ దంపతులకు ఇల్లు కట్టి సుమారు 3,50,000 4 లక్షల వ్యయంతో ఆయన సొంత డబ్బులతో గృహం నిర్మించి ఇచ్చిన అలాంటి శ్రీనివాస్ గారు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. జై జనసేన, జై బొలిశెట్టి. సుకాల దెబ్బ ఏరియా నుండి మన ప్రీతం నాయకుడు బొలిశెట్టి శ్రీను గారికి సీటు వచ్చిన సందర్భంగా ఇక్కడ ఎప్పటి నుంచి మన జనసేన కార్యకర్తలు తిరుపతి కాలినడకన వెళ్తున్నారు. ఏ జనసేన. మాది తాడేపల్లి నియోజకవర్గం పడమరపేరండి. మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎంతో ప్రజల కోసం కష్టపడ్డారని, ఆయనకి సీటు వస్తుందా రాదా అని చాలా ప్రాధాయపడుతూ ఆయన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి ఆయనకి సీటు వస్తే ఇక్కడ మా ఊరి నుంచి పాదయాత్రగా నడిచి వస్తామని మొక్కుకున్నాం. ఆయన ఆ మొక్కు
తీర్చినందుకు ఈరోజు సీట్ వచ్చినందుకు ఈరోజు మా పడమరెప్పటి నుంచి పాదయాత్రగా మేము మా పేట సొకాల దెబ్బ నుంచి పడమరెప్పటి నుంచి చాలామంది వచ్చి నాతో పాటు వీళ్ళందరూ కూడా పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉందండి. జై బొలిశెట్టి, జై జై బొలిశెట్టి. ఆడబిడ్డను చెత్తకుండి పాలు చేయడం బాధాకరమని వల్లి మోహన్ యువజన సేవా సమితి గౌరవ అధ్యక్షుడు ఉండ్రాజవరపు భాస్కరరావు అన్నారు. శుక్రవారం తాడేపల్లిగూడెం మండలం ఎల్. అగ్రహారం సంస్థ కార్యాలయంలో 4 వృద్ధులకు బియ్యం, కూరగాయలు, నూనె వంటి సరుకులు అందజేశారు. కదా ఇప్పుడు చూడండి. జస్ట్ అమ్మ ఈవిడ కొంచెం ఎలక్కొన్నాడు వాళ్ళు అది పట్టుకోండి, అక్కడ పట్టుకొని చివరిది ఆ చివరిది పట్టుకోండి. ఈరోజు ఒల్లి మోహన్ యువజన సేవా సమితి కార్యక్రమం ఇంద్రమ్మ కాలనీలోని ఎల్లగ్రహారం ఆఫీస్ దగ్గర స్టార్ట్ చేసేది 3వ అండి. ఈసారి కుంటాప్ చెక్ దగ్గర ఉన్నటువంటి 3 ఉద్దర మహిళలను చూసామండి. బాగా ఎక్కువ వయసు ఉన్నటువంటి వృద్ధ మహిళలు, వారి పరిస్థితి బాగు కారణంగా మా సంస్థ అధ్యక్షుల వారు వారిని చూసి తీసుకొచ్చాం. అలాగే ఇంద్రమ్మ కాలనీలో కూడా ఒక వృద్ధురాలను, అలాగే టోటల్గా 4 వృద్ధురాలకి యథావిధిగా ప్రతిసారి మా ఆఫీసు కార్యాలయం స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా యథావిధి కార్యక్రమాన్ని నిర్వీర్యంగా జరుగుతుందండి. ఈ రోజులో రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి ఈ రోజుల్లో, ఈ గడ్డు దినంలో కూడా మా సేవా అధ్యక్షులు, మా సేవా సంస్థ అధ్యక్షులైనటువంటి వల్లి గారు ఈ కార్యక్రమం చేపట్టి దిగ్విజయంగా ఈసారి 4 మందికి 4 ఎన్నిక చేసి 4 ఇవ్వడం అనేది చాలా భారంతో కూడినటువంటి పని. ఇది ఖర్చుతో కూడినటువంటి పని. ఇటువంటి కార్యక్రమాన్ని మా అధ్యక్షుల వారు ప్రతి నెల కూడా గ్యాప్ లేకుండా నెలకి 2 సార్లు చొప్పున 15 రోజులకి ఒకసారి చొప్పున ఈ కార్యక్రమాన్ని నడిపించుతున్నందుకు మా సంస్థ ద్వారా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అలాగే ఒల్లి మోహన్ యువజన సేవా సమితి ఎల్లగ్రహారం పరిధిలో గల కుంటియాప్ చెట్టు వాస్తవ్యులు 4 వృద్ధాప్య మహిళలకు ఈరోజు మా సంస్థ ద్వారా బియ్యం, ఆయిల్ ప్యాకెట్లు, నిత్యావసర సరుకులు అందజేయడం జరిగిందండి. ఇలాగే ప్రతి 15 రోజులకు ఒకసారి 10 రోజులకు ఒకసారి మా సంస్థ ద్వారా అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. మా కార్యక్రమానికి ఇంకా ముందుకు జరిపిస్తుంటూ మాకు సహాయ కార్యక్రమాలు కూడా ఇస్తారని కోరుకుంటూ, మా మీడియా ద్వారా సిటీ కేబుల్ వారికి, ఆర్కే వారికి, మళ్ళీ మా లోకల్ ఛానల్ వారికి అందరికీ కూడా మా సంస్థ ద్వారా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. యువజన సేవా సమితి ఎల్లగ్రహారం ఇందిరా కాలనీ వద్ద స్థాపించడం జరిగింది. అలాగే ఈ సంస్థ స్థాపించిన తర్వాత ఇది 3వ కార్యక్రమం అండి. అలాగే ఈరోజు కుంటియాప్ చెట్టు దగ్గర ఉన్న 4 వృద్ధ నిరుపేదలకు వారికి బియ్యం, కూరగాయలు, ఆయిల్ ప్యాకెట్స్ అందజేయడం జరుగుతుంది. ఇలాగే ప్రతిసారి 10 రోజులకి 15 రోజులకి ఇలా 10 నిరుపేదలకి ఇలా మా సంస్థ తరఫున సాయం చేద్దామని మీ అందరికీ తెలుపుకుంటున్నాం. అలాగే మా గౌరవ అధ్యక్షులు భాస్కర్ గారు మాట్లాడుతున్నా కోరుతున్నాం. ఈరోజు ఒల్లి మోహన్ సేవా సమితి తరఫున ఎల్లగ్రహారం కుంటాప్ చెట్టు వద్ద ఉన్న 4 వృద్ధ మహిళలకు మనిషి 20 కేజీలు రైస్ తప్పున కూరగాయలు, ఆయిల్ ప్యాకెట్లు అందచేయడం జరుగుతుంది. ఇలాగే 10-15 రోజులకి ప్రతిరోజు అందిస్తామని చెప్తాం. తాడేపల్లిగూడెం దేశ నిర్మాణంలో యువతరానిదే కీలక పాత్ర అని, విద్యార్థులు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఆవిష్కరణల రూపకల్పనకు పాటుపడాలని ఏపీ నెట్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ డీన్ డాక్టర్ జిఆర్కే శాస్త్రి సూచించారు.
నెట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ డాక్టర్ బిఎస్ మూర్తి ఆధ్వర్యంలో రిజిస్ట్రార్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి పర్యవేక్షణలో సంస్థలోని ఇన్స్టిట్యూట్ ఇన్నోవేషన్ కౌన్సిల్ సహకారంతో 2 రోజులుగా నిర్వహిస్తున్న ఐడియా థాన్ 2024 కార్యక్రమం శుక్రవారం ముగిసింది. Anybody want to list, they can list. We will couple vendors and we will refurnish and we'll provide at a lower price. Okay, ma'am. Okay, Thank you. And there would be an investment ask that would be dealt upon later by giving through much other. Let's get through the statistics as fast as possible. Now, what is the problem? What is the title of that? The name of the company is Sampurna Arogya. So I'm explaining the problem statement right now, sir. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.